అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి వేయించేసిన పాత్రికేయ బృందానికి ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. ప్రజాపాలనకు శ్రీకారం చుడుతోన్న ఈ సందర్భాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా లబ్ధిదారులకి సమాచారాన్ని అందించేందుకు ప్రధాన వాహికైన ప్రచార ప్రసార మాధ్యమాల ప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. ముఖ్యమంత్రి గారు మరికొద్దిసేపట్లోనే ఈ వేదిక దగ్గరకు వేంచేస్తారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఇంకా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, డి అనసూయ సీతక్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, మంత్రివర్గం అందరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అమల్లోకి వస్తున్న ప్రజాపాలన దరఖాస్తులు ఈరోజు ఈ వేదికపైన ఆవిష్కరించడం జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. 7వ తేదీన ప్రభుత్వానికి పదవీ ప్రమాణ స్వీకారంతో బాధ్యత చేపట్టిన ముఖ్యమంత్రి గారు ఆ తెల్లవారు నుంచి 8వ తేదీ నుంచి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవనంలో ప్రజావాణిని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పటికీ దాదాపు 25,000 దరఖాస్తులు సేకరించబడ్డాయని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖాధిపతులు ప్రగతి పథం, సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం అనేది ఒక ధ్యేయంగా, ప్రజాహిత నినాదంగా, ప్రజా ప్రభుత్వ విధానంగా క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జరుగుతున్న కార్యక్రమాల్లో ఈరోజటి అభయహస్తం గ్యారంటీలకు శ్రీకారం చుడుతున్న వేదిక ఇది. ఇందాకే అనుకున్నాం, 7వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం, 8వ తేదీన ప్రజావాణి, 9వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకాన్ని ఆరంభించిన తర్వాత మనకు తెలుసు కదలిక చైతన్య లక్షణం. అలాంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పించడం ద్వారా ఇదివరకెన్నడూ ఊహించనంత ఎక్కువగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళుతూ మహిళా సాధికారిత దిశలో, స్వావలంబన దిశలో, స్వయం నిర్ణయ దిశలో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం అది ఒక ఆర్థికమైన సౌలభ్యం మాత్రమే కాదు, ఒక వ్యక్తిత్వ వికాస సౌలభ్యం అని కూడా సమాజం భావిస్తోంది. ఇక ప్రజాహిత, ప్రజలే కేంద్రంగా ప్రజా కేంద్రీకృత ప్రభుత్వాన్ని తీసుకురావటం కోసం కట్టుబడి ఉన్న తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పౌరులందరికీ 6 గ్యారెంటీని అందించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది. 119 నియోజకవర్గాల్లో గౌరవనీయులైన శాసనసభ్యులందరూ క్షేత్రస్థాయిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రారంభిస్తే చిన్న పల్లె దాకా అందరితో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాల్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి మండలానికి, ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి వార్డుకు, మున్సిపాలిటీలో అయితే ఆయా కౌన్సిలర్లు బాధ్యత వహించే క్షేత్రాలకు కూడా ఒక ప్రణాళికాబద్ధమైన ఏర్పాటు జరిగి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిసి మొత్తం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేయించేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు
తుమ్మల నాగేశ్వరరావు గారు వేంచేశారు. వారికి స్వాగతం పలుకుతోంది వేదిక. అభయ హస్తం 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం